దేశవ్యాప్తంగా శివనామ స్మరణ మారుమోగుతోంది. ముల్లోకారుడు ఏలే ముక్కట్టిని దర్శించుకునేందుకు భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఎక్కడ చూసినా హరహర మహాదేవ శంభో శంకర అనే నినాదమే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి శోభ ఒట్టిపడుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే క్యూలైన్స్ లో భక్తులు బారులు తీరారు. పంచభూత లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం స్వామివారికి అత్యంత వైభవంగా నంది వాహన సేవ, ఆలయ ఉత్సవం జరగనున్నాయి. రాత్రి 10 గంటలకు రుద్రాభిషేకం, సరిగ్గా 12 గంటలకు లోక కళ్యాణం కోసం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు రాజమండ్రిలో గోదావరి తీరం భక్త సంద్రమైంది. పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పంచరామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, భీమవరం, అమరావతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అదేవిధంగా కీసర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు కీసరకు తరలి వస్తూ ఉన్నారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తులు కోలాహలం నెలకొంది. కోడి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు గంటల తరబడి వేచి చూస్తూ ఉన్నారు. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దక్షిణ కాశీ శ్రీకాళహస్తిలో శివనామ స్మరణ మారుమోగుతోంది. వాయులింగేశ్వరుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి స్వర్ణముఖి నదీ తీరం భక్తులతో కిటకిటలాడుతోంది. రాహు, కేతు పూజలకు విశేష ప్రాధాన్యత ఉండడంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్స్ లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అటు అభిషేకాలు, ఇటు అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజలతో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు, ఆలయ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.